హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ చామల సిస్టర్స్ అఫీషియల్. మేమైతే ఈసారి క్యాలీఫ్లవర్ పచ్చడి పెట్టినాము. ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉంది. అంటే 10 డేస్కి 15 డేస్కి అలా నిల్వ పెట్టుకుంటాం కదా, ఎక్కువ డేస్ ఉన్నా కూడా టేస్ట్ ఉండదు. ఒక 15 డేస్ వరకు అయితే ఓకే అండి. చాలా బాగుంది. వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే పచ్చడి మేకింగ్ చూద్దాం ఎట్లుంటుందో. ఓకేనా? కానీ అన్నంలో వెలుకొని తింటే మాత్రం, వేడి అన్నంలో నెయ్యి పెట్టుకొని తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంది. వీడియోతో వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే 2 కాలీఫ్లవర్లు తీసుకొని దాంట్లోనే మెంతులు జీలకర్ర కలిపిన పిండి అయితే మిక్స్ చేసేసి దీంట్లో వేయాలి. కాలీఫ్లవర్ అయితే ఇట్లా పీసెస్గా చేసుకోవాలన్నమాట. ఇట్లా చేసుకున్న తర్వాత కొంచెం పసుపు, అదే జీలకర్ర మెంతుల పిండి మనకు తగినంత అనమాట, ఎంత సరిపోతుందో అంత. టీ గ్లాస్ ఉంటుంది కదా, మీడియం సైజ్తో ఒక గ్లాసు కారం అనమాట. ఇది కొంచెం ఎర్రగా ఉంది. ఎక్కువ కారం ఉందనుకోండి, కొంచెం తక్కువ వేసుకోండి, ఎందుకంటే పచ్చడి కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది కదా. అందుకని చెప్పేసి మేమైతే కొంచెం ఎక్కువనే పోసేసినాం కారము. ఇట్లా కారం అయిపోయిన తర్వాత సేమ్ అదే గ్లాస్కి తగ్గట్టుగా ఉప్పు, ఎందుకంటే మళ్ళీ అది ఉప్పు సరిపోలేదనుకోండి పచ్చడి నిల్వ ఉండదు, తొందరగా ఖరాబ్ అయిపోతుంది. అందుకని చెప్పేసి దానికి ఎంత సరిపోతుందో అంత ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఇదంతా వేసేసుకొని దాంట్లోకి మళ్ళీ ఇంకా ఆవపిండి ఉంటుంది కదా, ఆవపిండి కూడా వేసుకోవాలి. అట్లా వేసేసి ఒక 4 నిమ్మకాయలు ఎత్తి దీంట్లో పిండాలి. చూడండి, మొత్తం మీద ఇట్లా పిండిన తర్వాత నిమ్మకాయలు ఉండాలన్నమాట, ఎందుకంటే నిమ్మకాయలు పిండితే టేస్ట్ వస్తుంది, కొంచెం పులుపులాగా ఉంటుంది, పచ్చడి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. అందుకని చెప్పేసి ఒక 4 నిమ్మకాయలు అయితే మీడియం సైజు తీసుకొని దాంట్లో పిండి ఇట్లా కలుపుకోవాలి మంచిగా. మొత్తం కారము, ఉప్పు, అదే పేస్ట్ అవి ఉంటాయి కదా, పౌడర్, మెంతిపిండి, ఆవపిండి అవన్నీ కలిసేలాగా మొత్తం ఇట్లా మిక్స్ చేసుకోవాలి. అంటే మేమైతే చాలా డేస్ అయింది పెట్టి, ఎప్పుడో పెట్టేసినాము, పెడదామంటే వీలు కావట్లేదు. సో అందుకని చెప్పేసి ఇప్పుడు పెట్టుకున్నాం. అది అయిపోయిన తర్వాత తాలింపు పెట్టుకోవాలి కదా, దాంట్లో అయితే కొంచెం ఆయిల్ పోసేసాము, అంటే దానికి సరిపడా ఆయిల్ వేసిన తర్వాత అలానే తాలింపు గింజలు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు అవి కూడా వేసిన తర్వాత అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అదే మేము ఫ్రెష్గా మిక్స్ చేసేసినాము, ఎందుకంటే పచ్చడి టేస్ట్ కూడా ఉంటుందని చెప్పేసి ఫ్రెష్గా మిక్స్ చేసిన అల్లం వెల్లుల్లి వేసాము. మా స్మెల్ అయితే చాలా బాగుంటుంది. నాకైతే ఈ స్మెల్ అంటే ఇష్టము. అది పచ్చళ్ళపైన కారం కలుపుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఏడన్నంలో జ్వరం వచ్చినప్పుడు కానీ ఎప్పుడైనా తిన్నా కూడా ఇలా చేసుకొని తింటే బాగుంటుంది. ఇంట్లోనే కారం ఉప్పు కలుపుకొని తింటే ఇలా కొంచెం వేగనివ్వాలన్నమాట, రెడ్గా అయ్యే వరకు కొంచెం, ఎందుకంటే అల్లం వెల్లుల్లి ఫ్రెష్ది కదా, వేగాలి కొంచెం కలర్ వచ్చేదాకా రెడ్గా. ఇంకెటువంటి సంగతిలో వీడియో పెట్టడం మాత్రం కొంచెం లేట్ అవుతుంది, సారీ ఫర్ ద లేట్ అండి. చూడండి, మంచిగా అల్లం వెల్లుల్లి కూడా వేగిపోయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, మన తాలింపు మామిడికాయ పచ్చడి కూడా ఎట్లా పెట్టుకుంటామో తాలింపు అట్లనే పెట్టుకోవాలి. అంటే మనకి పచ్చడికి ఎంత సరిపోతుందో అంత ఆయిల్ పోసేసుకొని తాలింపు పెట్టేసుకోవాలి. చూడండి, తాలింపు కూడా అయిపోయింది. ఇప్పుడు దీన్ని మన కాలీఫ్లవర్ అంతా మిక్స్ చేసినాం కదా, కారం ఉప్పు, ఈ తాలింపునంతా దాంట్లో వేసి కలపాలి. పచ్చడి అయితే చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి నచ్చితే. సింపుల్గానే ఉంటుంది మేకింగ్ కూడా, ఎందుకంటే కాలీఫ్లవర్ కొంచెం చూసుకుంటూ కట్ చేసుకోవాలి. ఫ్రెష్ వంకాయలు కడగకూడదు, ఎందుకంటే మన క్లాత్ తుడుచుకున్నా పర్వాలేదు, కానీ కడిగితే పచ్చడి పాడైపోతుంది, నిల్వ ఉండదు. ఎందుకంటే ఫంగస్ వస్తుంది కదా, వాటర్ కూడా, ఏ పచ్చడికైనా వాటర్ వస్తే ఖరాబ్ అయిపోతాయి. సో అందుకని వాటర్లో పెట్టకుండా మనం జస్ట్ క్లాత్ తీసుకొని తుడిచిపెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా తాలింపు దాంట్లో వేసినాం కదా, వీటిని మొత్తం కలుపుకోవాలి మంచిగా, నూనె అంతా మిక్స్ అయ్యే వరకు. ఒకవేళ మీకు నూనె సరిపోలేదనుకోండి, మీ తాలింపు సరిపోలేదనుకోండి, మళ్ళీ ఆయిల్ వేడి చేసేసి మళ్ళీ తాలింపు వేసి మళ్ళీ కలుపుకోండి, అలా అయినా బాగుంటుంది. ఇప్పుడు అంతా కలిపినాం కదా, మనకి నూనె బయటకు రావాలంటే మళ్ళీ నెక్స్ట్ డేనే కదా మనకు నూనె వచ్చేది, కొంచెం ఊరాలి కదా నూనె అనేది బయటకు వస్తే, అప్పుడు పచ్చడి మంచిగా ఉంటుంది. చూడండి, చాలా, అది కాలీఫ్లవర్ కూడా మన ఉడకబెట్టని అవసరం లేదు. ఇంకా ఇంతేనండి, కాలీఫ్లవర్ పచ్చడి అయిపోయింది.
ఇప్పుడైతే మేము అన్నం వేడి అన్నాము క్యాలీఫ్లవర్ పచ్చడి పెట్టుకొని అయితే తినేసినాము. చాలా బాగుంది పచ్చడి అయితే. నచ్చితే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. పచ్చడి మాత్రం ఎలా ఉందో మీరు పెట్టుకొని ట్రై చేసిన తర్వాత మాత్రం కామెంట్లో చెప్పండి, ఓకేనా? చూడండి పీస్ కూడా మంచిగా ఉంటుంది అనమాట, మెత్తగా. ఎందుకు మనం నెక్స్ట్ తీస్తాం కదా, సో అందుకని. ఓకేనా? బాయ్ బాయ్ అండి.